మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఆత్మ విషయంలో దీనులైన వారు అంటే ఏంటండి? చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. దేవుని బిడ్డలలో ఉండవలసినటువంటి గుణ లక్షణం, దేవుని ఎదురు చూచేటువంటి గుణ లక్షణం, ఈ యొక్క స్వభావం, ఈ యొక్క గుణ లక్షణం ఎవరిలోనైతే ఉంటుందో వారే రక్షించబడతారు. ఏమండి? ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, అట్టి వారిదే. మనం రక్షించబడేది ఎందుకు తెలుసండి? మనం రక్షించబడేది ఎందుకు చెప్పండి? పరలోకం వెళ్ళడానికే కదా, అవునా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మనం ఎందుకు రక్షించబడుతున్నాం? ఎందుకు రక్షించబడుతున్నాం? ఒక 3-4 వారాల క్రితం వాక్యం విన్నాం. పౌలు గారు ప్రియమైన అనేక స్థలాలకి వెళ్లి మరి సువార్త ప్రకటించి క్రొత్తగా రక్షణ పొందినటువంటి వారిని మళ్ళా తిరుగు యాత్రలో వారిని కలుసుకుని ఏమంటున్నారు? అనేక శ్రమలను పడి ఎలాగైనా సరే ఏమండి అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం. హల్లెలూయా. మనం రక్షణ పొందేది కారణం ఏంటంటే పరలోక రాజ్యానికి దేవునితో సదాకాలం జీవించేటువంటి ఆ కృప పొందునట్లు, పరలోక రాజ్యానికి వారసులు కావునట్లు మనం రక్షణ పొందుతున్నాం. వేరే దేనికి కాదు, వేరేదే కారణము కానే కాదు. ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది, ఏమండి? పరలోక రాజ్యము అట్టి వారిదే. ఎవరిది? ఎవరికంట? ఎవరికి సొంతం అంట? దీనులైన వారు, ఆత్మలో దీనులైన వారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి గుణ లక్షణం. ఈ గుణ లక్షణం ఉంటేనే మనకు రక్షణ కలుగుతుంది. మరి ఆత్మలో దీనులైన వారంటే ఎవరు? సమీపంలో కొన్ని రోజుల క్రితం కొంతమంది జ్ఞానులు, అంటే లోకానుసారంగా జ్ఞానులు అన్నమాట, లోకంలో గొప్పగా సంపాదన కలిగిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు, వారి తెలివితేటలతో గొప్ప హోదాను, గొప్ప స్థితికి చేరుకున్న వారు, ఏమీ లేని స్థితి నుండి తమ తెలివితేటలు, తమ బలమును ఆధారం చేసుకుని గొప్ప స్థితికి ఎదిగిన వారు. వారు ఏమంటున్నారంటే, మనం తెలుసుకోవాల్సిన కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లోకంలో మనం ఎదగాలంటే ఎప్పుడు కూడా తొందరపడి నలుగురిలో మనం సారీ చెప్పకూడదు. ఎలాగా? నలుగురిలో సారీ అంటే తెలుసు కదా, క్షమించండి, నా తప్పైపోయింది అని చెప్పకూడదంట. అలా చెప్పేవంటే ఏమనుకుంటారంట, మనకి మనం బలహీనులము, మనం అజ్ఞానులము అని ప్రజల దృష్టిలో మనం లోకం అయిపోతాం అని చెప్పి పిల్లలకి చెప్తూ ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి మా పిల్లలకి చెప్తున్నాను. నేను వెంటనే చెప్పాను, ఇది దేవునికి విరోధం. ఎలాగా? దేవునికి ఈ లోకంలో గొప్ప వాళ్ళు అయితే కావచ్చేమో కానీ పరలోకం మాత్రం చేరలేదు. ఇలాంటి గుణం ఉంటే హల్లెలూయా. మరి ఆత్మలో దీనులైన వారు అంటే ఎవరిని గురించి, ఎలాంటి గుణముల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు? మోషే గురించి వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం అనుకుంటానండి, గుర్తురావట్లేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి తీసి చదివి సహాయం చేస్తారు. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే ఏంటి? తగ్గించు స్వభావము గలవాడు.
తగ్గించుకునే స్వభావము గలవాడు. తగ్గించుకునే స్వభావం అనేది మనలో లేదనుకోండి, పశ్చాత్తాపం అనేది కలగదు. మన తప్పుల్ని మనం ఒప్పుకోము. ఏం చెప్పండి, మన తప్పుల్ని మనం కొంతమందికి చూడండి, వాక్యం ద్వారా వారు గద్దించం. ఒకరోజు ఇలాగే ఎక్కడో నాకు గుర్తు రావడం లేదు, ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రసంగం చేస్తా ఉన్నారు. ప్రసంగం అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది. ప్రార్థన చేయించుకునేవారు ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడారు. పాస్టర్ గారు, మీరు నా గురించే మాట్లాడారు. ఏంటయ్యా ఇలా కొత్తగా చెప్తున్నావు ఈ రోజు అన్నాడు. అన్నయ్య అని పిలుస్తారు. అన్నయ్య, నా గురించే నువ్వు మాట్లాడావు. నీ గురించి నేను మాట్లాడలేదు ఆయన, వాక్యంలో ఉన్నది ప్రభు చూపించింది. ప్రభు ఎందుకంటే ప్రియమైనలారా, ఒకటి మాత్రం వేరే ఎవరు ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేనిదే ఇక్కడ ఏమీ చేయలేము మేము. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో తెలుసా అనుభవం, నేను సిద్ధపడి వారం అంతా కూడా ఆలోచించి నేను సిద్ధపడి పెద్ద ప్రసంగం తీసుకొస్తాను ఇక్కడికి ఆదివారానికి. ఇక్కడ వచ్చి నిలబడి వెంటనే మారిపోతా ఉంటాను. నేను అనుకున్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి అయిపోతుంది. ఎందుకో తెలుసా, తన ప్రజలతో తాను ఏం మాట్లాడదలిచారో అదే మాట్లాడిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి కార్యములు, మనల్ని గద్దించాలంటే ఆయన గద్దిస్తాడు, మనల్ని సరిచేయాలంటే మనల్ని సరిచేస్తాడు, మనల్ని ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు, మనల్ని ఓదార్చాలంటే ఓదారుస్తాడు. తన ఇష్టం అది. ఇప్పుడు నేను చెప్పాను, ఎవరిని గురించి నేను మాట్లాడడానికి లేదు అయినా ఇక్కడ దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటే అలా నడుస్తుంది అన్నాను. లేదన్నయ్య, కావాలనే నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు. ఎలాగండి? కావాలనే నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను నాయనా. ఎందుకంటే దేవుని వాక్యం ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడుతుందో మనకి తెలియదు. సరే, పక్కన పెడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనులైన వారు అంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ఏం చేస్తారో తెలుసా? వాక్యమైన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనల్ని గద్దించినట్టు ఉందనుకోండి, వారు ఏం చేస్తారంటే వెంటనే తమను తాము తగ్గించుకుని ఏం చేస్తారు? ఏ విషయంలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడో లేకపోతే హెచ్చరించాడో వాటి విషయంలో పశ్చాత్తాపము కలిగి వారి తప్పుల్ని, వారి పాపాలని ఒప్పుకొని ప్రభు వైపు తిరుగుతారు. అది ఆత్మ విషయంలో దీనులైన వారిలో ఉండేటువంటి ఒక గుణ లక్షణం. దేవునికి స్తోత్రం. ఈ గుణం లేదనుకోండి, దీనత్వము, తగ్గించుకునేటువంటి స్వభావం ఆత్మ విషయంలో ఏమిటి? మన ఈగోని అడ్డు పెట్టుకుని, ఈగో అంటే ఈర్ష కాదు, ఈగో అంటాం కదా. ఈగో గర్వమా? అహం. ఎగ్జాక్ట్ వర్డ్ అహం. అహం అంటే వస్తుంది ఒక్కొక్కసారి తప్పులు ఒప్పుకునే విషయంలో. ఒక వ్యక్తి ఒకరోజు చాలా బాధ పెట్టాడు. ఎన్ని రకాలుగా మాట్లాడాలో మాట్లాడేశాడు. సుమారుగా ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత ఆయన మాట్లాడిందల్లా తప్పు అని తెలిసి, ఆయనలోనే తప్పు ఉందని తెలిసి, మళ్ళీ సరిచేసుకునడానికి ఏవేవో చేయడానికి వచ్చారు. పేర్లు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఏవేమో మంచి మంచి బహుమానాలు ఇవ్వడానికి, మళ్ళీ ఎందుకంటే ద్వేషం అయితే ఏమి పెట్టుకోను కానీ జ్ఞానంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. అందరితో సమాధానం కలిగి ఉంటాం, కానీ అందరితో స్నేహం అయితే చేయలేం కదా. దేవునికి స్తోత్రం. అందరినీ ప్రేమిస్తాం, అందరూ మంచిగా ఉండాలని ఆశపడతాం, కానీ అందరితోనూ స్నేహం చేయలేం కదా. అవునంటారా కాదంటారా?
అప్పుడు కొంచెం ఏమండి ఆ ఎంతో కష్టం చేత బాధ చేత ఏమండి నన్ను నేను బలపరుచుకుని ఒకవైపు, ఎందుకంటే బాధపడ్డాను, బలపరుచుకుని తర్వాత ఏమండి క్షమించడానికి ప్రయత్నం చేసి ప్రార్థనలు చేసి దేవుని వాక్యం ద్వారా కొన్ని నెలలు పట్టింది కోలుకోవడానికి, అయిపోయింది. కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు కోపం ద్వేషం అయితే కలగలేదు, కానీ స్నేహంగా ఉండాలని మరలా నాకైతే అనిపించేది కాదు. మాట్లాడేవాడు కానీ స్నేహంగా ఉండాలంటే అనిపించేది కాదు. కానీ వారు ఏం చేస్తున్నారు, వారి తప్పు తెలుసుకుని స్నేహం మళ్ళా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. స్నేహం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ నేను చేసింది తప్పు అని మాత్రం ఒప్పుకోలేదు. ఎలాగా స్నేహం పెంచుకునడానికి మళ్ళా స్నేహం కలుపుకునడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ తప్పు అని. ఈ స్వభావం ఎవరిలో ఉంటుందో తెలుసా? ఆత్మ విషయంలో దీనులైన వారు. మన పాపములను మనం ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు, పరలోక రాజ్యం కూడా లేదు. ఏం చెప్పండి? ఏ పాస్టర్ గారు ఇలా అనేశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో తప్పులు మనం గ్రహించినప్పుడు, మన పాపములను మనం గ్రహించినప్పుడు తగ్గించుకునేటువంటి స్వభావం కూడా మనలోనికి రావాలి. ఇది దేవుని బిడ్డలో ఉండవలసిన ముఖ్యమైన గుణ లక్షణం. ప్రభు వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తీసి చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం ఏం చెప్తుంది? మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడను నివాసినై ఉన్నాడు వాడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు తనను తాను వర్ణించుకుంటున్నాడు. ఏమని వర్ణించుకుంటున్నాడంట? మహాగణుడను నేను. దేవుడు నన్ను గురించి కాదు, దేవుని గురించి వాక్యం చెప్తుంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినయున్న వాడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి మహోన్నతుడను నేను, సర్వశక్తుడను నేను, పరిశుద్ధుడను నేను. చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎక్కడుంటానో తెలుసా నీకు? దేవుడు అంటున్నాడు. ఆయన ఎక్కడుంటాడో తెలుసా? మహోన్నతమైన అన్ని ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడడు. ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఇష్టపడడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఎక్కడుంటాడంట ఆయన? ఎక్కడండి? మహోన్నతమైన పరిశుద్ధమైన నివాస స్థలములలో వసించు దేవుడాయన. అయినను వినయము గల వారి ప్రాణమును ఉందా మాట? అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును నలిగిన వారంటే ఎవరు? కాదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనం గమనించాలి. ఇక్కడ నలిగిన వారు అంటే ఎవరు? అపోస్తుల కార్యంలో ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 2వ అధ్యాయంలో ఏమండి, పేతురు యొక్క ప్రసంగాన్ని విని బాధపడుతూ పశ్చాత్తాపడి రొమ్మును కొట్టుకుంటూ పశ్చాత్తాపముతో ఏడుస్తూ పేతురు దగ్గరికి, తత్మ అపోస్తుల దగ్గరికి
మేమేం చేయాలి ఇప్పుడు అంటే వీరు ఎవరు? వారి పాపములు వారు గ్రహించి పశ్చాత్తాపముతో కృంగిపోయిన వారు. ఎవరండి? పశ్చాత్తాపముతో కృంగిపోయి ఉన్నవారు, నలిగిపోయి ఉన్నవారు. ఇప్పుడు నలిగిపోవడం అంటే చాలా మంది మన భాషలో మనం అర్థం చేసుకోవాలి. నలిగిపోయిన వారు అన్న వెంటనే ఎవరు? శ్రమపడి. ఇప్పుడు ప్రపంచంలో ఎందరో శ్రమలు పడుతున్నారు, మనం కూడా శ్రమలు పడుతున్నాము. కానీ శ్రమలు పడే వారు అందరి మధ్యలో ఆయన ఉంటాడా? వాక్యం అలా చెప్పడం లేదే. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములలో నివాసము చేసే దేవుడు ఏమండి? మహాపరిశుద్ధ స్థలములలో నివాసము చేసేటువంటి దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటంటే ఏమండి? వినయము గలవారు. మరలా ఇంకొక మాట చెప్తుందండి, దీన మనస్సు గల వారి మధ్యలో నివసించువాడను. చూశారండి? ఇప్పుడు అట్టి వారిదే పరలోక రాజ్యం. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపం అనేది ఎవరిలో ఏర్పడుతుందో, పశ్చాత్తాపం ఏర్పడి తమను తాము తగ్గించుకుని ఏమండి వారి ఈగోని, వారి అహమును పక్కన పెట్టి వారి తప్పుల విషయంలో, వారి పాపముల విషయంలో నలిగి పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వెళ్ళిన వెంటనే వారి మధ్యలోనికి, వారిలోనికి ప్రభు దిగి వచ్చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు లేకుండా ఇలాంటి అనుభవం లేకుండా మనం బాప్తిజం తీసుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే అది నామకార్థమైన బాప్తిజం అయిపోతుంది. బాప్తిజం అంటే పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి పాపములు క్షమించబడు నిమిత్తము బాప్తిజం. మరి ప్రియమైన జనులారా, ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమిటి? ఇలాంటి వారి మధ్యలో దేవుడు, పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవుడు అక్కడే కాదు ఇంకొక స్థలంలో కూడా ఉంటాడంట. ఎక్కడ? వినయము దీన మనస్సు. ఈ గుణ లక్షణాలు ఎక్కడైతే కనిపిస్తున్నాయో, తమను తాము తగ్గించుకుని దేవుని వైపు తిరిగేటువంటి వారి ఎవరైతే కనిపిస్తున్నారో వారిలో ఉంటాడంట. ఇంకా నెక్స్ట్ వచనాన్ని కూడా చదువుకుందాం. నెక్స్ట్ వచనాన్ని కూడా అదే అధ్యాయంలో విషయం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగూ ఉండిన ఎడల నా మూలముగా అలాగూ ఉండిన ఎడల జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని కాను, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడిని కాను. ఎందుకంటే నేను అలాగూ ఉండినట్లయితే ఏమండి సృష్టి ఏమైపోతుందంట? క్షీణించిపోతుంది. దేవుడు పుట్టించిన నరులు కూడా ఏమైపోతారు? క్షీణించి నశించిపోతారు. చూశారండి? అందుకనే కనికరము గల దేవుడు, కృప కలిగిన దేవుడు. ఎవరి పట్ల ఆయన కృప కనికరము కలిగి ఉన్నాడంటే, ఎవరి మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు అంటే ఏమండి మన పాపాలు ఎంత గొప్పవైనప్పటికీ కూడా నిజమైన పశ్చాత్తాపం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఆ మాట మనం పోయిన వారం కూడా విన్నాం కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించి. ఇప్పుడు మనుషుల్ని మనం మోసం చేయొచ్చు. ఏమిటి? నలిగినట్లుగానో, పశ్చాత్తాపం కలిగినట్లుగానో, లేకపోతే ఏమిటి ఏదో అవసరం కొద్ది మనం తగ్గించుకున్నట్లుగానో మనుషుల్ని మనం మోసం చేయొచ్చు. మనుషులు పై వేషం చూస్తాడు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చూస్తాడు? పై వేషాన్ని కాదు, మన మనస్సుని, మన హృదయాన్ని
పరిశీలించే దేవుడు, స్కాన్ చేసి తెలుసుకునే దేవుడు, లాలో ఏముందో తెలుసుకుని దానికి తగినట్లుగానే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. పై మాటల్ని విని మోసపోవడానికి ఆయన నరుడు కాడండి. మన హృదయాన్ని పరిశీలించి మన హృదయం యొక్క స్థితిగతులను బట్టి మనలను దర్శించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ముందు నటించడానికి అవదు. హల్లెలూయా. నిజముగా దీన మనస్సు, నిజముగా ఆత్మ విషయంలో దీనత్వము మనలో కనిపించినట్లయితే దేవాది దేవుడు మన మధ్యలోనే ఉంటాడు. నిజముగా ఆత్మ విషయంలో మనల్ని మనం తగ్గించుకునేటువంటి స్వభావం మనలో కనిపించినప్పుడు ప్రియమైనలారా, దేవుడు మనతో ఉండడమే కాదు, పరలోక రాజ్యం కూడా వారసత్వం మనం పొందుకున్నటువంటి వారంగా మనం మారిపోతుంటాం. దేవునికి స్తోత్రం. అదే యెషయా గ్రంథంలో ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 66వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. 66వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? అవన్నీ ఏవన్నీ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, దేవునికి ఇచ్చాను నేను. ఏమిచ్చారండి? నేను దేవునికి చేశాను, నేను సేవ చేసేసాను. ఏం చేశారండి మీరు? మనం ఏం చేశాం? ఏం చేస్తే సరిపోతుంది? దేవుడు ఇక్కడ అంటే ఏం కట్టగలుగుతారయ్యా నాకు? నువ్వు దేనినైతే తీసుకుని నువ్వు కట్టాలనుకో అవన్నీ కూడా నా హస్తకృత్యములే కదా, నేను చేస్తేనే కదా వచ్చినవి అవన్నీ. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశాన్ని భూమిని కూడా నేనే సృష్టించాను. అవి నా హస్తకృత్యములు. నాకు నువ్వేం చేయగలుగుతావు? ఏం చేస్తే నీ రుణం తీరుతుంది అనుకుంటున్నావు నువ్వు? ఈ మాట దేవుడు ఎందుకు చెప్తున్నాడని ఆలోచించండి ఒకసారి. దేవుని ఎదుట గమనించండి, జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎదుట దేవుని విషయమై మనం ఏం చేసినా కూడా వాటి విషయంలో గర్వించడానికి మనం సరిపోదు. అర్థమవుతుంది కదా? మనం ఎంత చేసినా, ఎంత పరిచర్య చేసి ఉండొచ్చు, ఎంత సేవ చేసి ఉండొచ్చు, ఎంత స్వార్థ చెప్పుండొచ్చు, ఎంత కానుకలు ఇచ్చి ఉండొచ్చు, దేవుని కొరకు ఏమైనా చేస్తుండొచ్చు, కానీ దేవుని ఎదుట గొప్పగా చెప్పడానికి మనం సరిపోము. దావీదు అంటున్నాడు, నీకు ఒక పెద్ద ఆలయం కట్టాలనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, నాయనా ఏం కడతావయ్యా నాకు? నువ్వు ఏం కట్టగలుగుతావు నాకు చెప్పు. ఇప్పుడు విషయం చెప్తాను విను. ఆకాశం నా సింహాసనం, భూమి నా ఇవన్నీ కూడా నా హస్తకృత్యంలే. భూమి ఆకాశములు కూడా నా చేతితోనే నేను చేశాను. నాకేం కట్టగలుగుతావో ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అలాంటి దావీదుకే దేవుడు ఇలా ఈ ప్రవక్త ద్వారా ఇలా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? దేని విషయంలో మనం గర్వించగలుగుతాం? కొంతమందికి వారి యొక్క దేవుని ప్రార్థన జీవితం గురించో, లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితం గురించో, లేకపోతే బైబిల్ జ్ఞానమును గురించో గర్విస్తుంటారు కొంతమంది. నాకు ఇన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. వారి మాటలతో చెప్పకపోయినా వారి ప్రవర్తనలోనే గొప్పలు పోతూ ఉంటారు. అసలు ఏం తెలుసు అయ్యా? మనకేం తెలుసు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత చేసినా
దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ బోస్ట్ అబౌట్. అంటే గొప్పపోవడానికి ఏమీ లేదు. ఎంత చేసినా గొప్పపోవడానికి అసలు ఏమీ లేదని, ఏమి కూడా సరిపోదు. గనుక ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? తగ్గించుకునే దీనత్వం, దీన మనస్సు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంటాడు యెషయా గ్రంథం 2వ వచనంలో నుండి, ఎవరు దీనుడై, నిదానంగా, ఎవరు దీనులై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇందాక 55వ అధ్యాయంలో ఎక్కడ ఉంటానంటున్నాడు ఆయన? ఎవరితో ఉంటానంటున్నాడు? ఇక్కడ ఎవరిని చూస్తాను అంటున్నాడు? ఎవరిని దృష్టిస్తాను అంటున్నాడు కదా? హల్లెలూయా. Those who are humble in the presence of the Lord. దేవుని సన్నిధి అంటే మందిరం ఒకటేనా? దేవుని బిడ్డల విషయంలో నేను ఒకటి చెప్తాను. మందిరం అంటే మనకి దేవుడు ఉండే స్థలం అని మనం అనుకోవడం అది సరికాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చెప్పండి ఒకసారి. ఎక్కడ? చర్చ్ ఎందుకో తెలుసా? సమాజంగా కూడుకుని సమాజముగా దేవుణ్ణి ఆరాధించడానికి, అంతేగాని అక్కడ దేవుడు ఉన్నాడని దేవుడిని దర్శించుకునడానికి. ఇది క్రైస్తవుల లక్షణం కాదు. ఇక్కడ దేవుడు లేడండి, అందుకని ఏ బొమ్మ మనం ఇక్కడ పెట్టాం. ఈ స్థలం ఎందుకు? సత్య దేవుణ్ణి సమాజముగా, దేవుని ప్రజలుగా కూడుకుని ఆరాధించడానికి చర్చ్. దేవుడు ఉండడానికి కాదు. దేవుడు ఎక్కడ ఉండడానికి ఆశపడుతున్నాడంటే, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదం, నాకేం కట్టగలుగుతావు నువ్వు? ఇంత గొప్ప దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే దేవుడు ఎక్కడ ఉంటాను అంటున్నాడంటే, ఒక రాళ్లతో కట్టిన, మనుషుల చేతులతో రాళ్లతో కట్టినటువంటి బిల్డింగ్ లో సేరాబి వాడు వేసినటువంటి వాటితో కట్టినటువంటి ఒక పెద్ద మందిరములు నేను ఉంటానని దేవుడు చెప్పట్లేదు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను ఎక్కడుంటాను అంటున్నాడు? దీనులు నలిగి తమను తాము తగ్గించుకునేటువంటి వారిలో నేను ఉంటాను అంటున్నాడు. మనతో ఉంటాను అంటున్నాడు, మనలో ఉంటాను అంటున్నాడు. ఈ శరీరమే దేవుని ఆలయము. అప్పుడు దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి అనేది కేవలం మందిరానికి సంబంధించింది కాదండి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని సన్నిధి. ఎందుకంటే దేవుని బిడ్డల విషయంలో నేను చెప్తున్నాను, మనం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హల్లెలూయా. ఒక దైవజనుడు, ఇంతకుముందు నేను చెప్పానో లేదో నాకు గుర్తు రావడం లేదు. ఒక దైవజనుడు చెప్పాడండి, పెద్ద దైవజనుడు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? అయ్యా, ఒకసారి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను కూడా భయపడతాను అన్నమాట. ఎలాగా? నా ఇంటిలో లేదా కారులో కాలు నొప్పులు వస్తున్నాయని చెప్పి కాలు మీద కాలు వేసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతుందని చెప్పి, కొంచెం కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పేసి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానికి కూడా భయపడతాను నేను. మందిరం గురించి మాట్లాడడం లేదు ఆయన. ఇక్కడ నా ఇంటిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానికి కూడా నేను భయపడతాను. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. అంటే కూర్చోకూడదని దేవుడు చెప్పట్లేదు. అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయం, దేవ భయం, పరిశుద్ధమైన భయం. దేవుడు ఉన్నాడు అనేటువంటి వివేచన, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన,
ఎంతమందిలో ఉంది ఈరోజు? నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఏమిటి పాత నిబంధన కాలంలో ఎవరిలోనో దిగి వచ్చేవాడు. ఇది పాత నిబంధన కాలం కాదు. దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన అంటే ఏంటి? దేవాది దేవుడు తన ప్రజలలో ఉండేటువంటి వాడు. ఇది క్రొత్త నిబంధన. దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. ప్రతి ఒక్కరి పైన ఆత్మ వర్షము కురిపిస్తాను. దేవాది దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు మాట్లాడినప్పుడు ఏమండి? తగ్గింపు స్వభావం. దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు కలిగి తగ్గింపు స్వభావం, దీనత్వం, ఆత్మలో దీనత్వం. ఈ స్వభావం మనలో లేదనుకోండి, ప్రియమైనలారా, మనం ఏం చేసినా కూడా వ్యర్థమే. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తిని గురించి పదే మనం వాక్యంలో వినుంటాం, చదువుంటాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. ఏమండి? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. గారిడి సీమోను. ఎవరండి? గారిడి సీమోను. ఆ వచనాలు కొంచెం చదివి సహాయం చేస్తారా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. సీమోను అని ఒక మనుష్యుడు ఏమన్నా ఆ పట్టణంలో గారిని చేయుచు తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు. ఈ మాటను గమనించండి. ఈ సీమోను ఎవరు? ముందు గారడి పని చేస్తున్నాడు. ఫస్ట్ గారడి పని అంటే బ్లాక్ మ్యాజిక్. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పిచ్చజనం. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా పాస్టర్ గారు ఇలా అంటున్నారని బాధపడ్డా నాకు ఇష్టమే. మీ డబ్బులు కోల్పోవడానికి మార్గం అన్నమాట. సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి పోవడం. ఏమండి? లేకపోతే దురాత్మ కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఆలోచనలు తీసుకోవడం. ఏమండి? ఒకరోజు ఇలాగే శ్రీలంకలో ట్రింకోమలి అనేటువంటి ఊర్లో సేవ కోసం వెళ్ళాడు. వెళుతుంటే మీటింగ్ అంతా అయిపోయింది. సరే ఊరు తిరిగి చూద్దామని చెప్పేసి నేను ఆ ఊర్లో ఒక స్నేహితుడు ఇద్దరం కలిసి నడుచుకుంటూ వీధుల్లో మార్కెట్లో చూద్దామని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నాం. ఆ వీధుల్లో ఏమండి? ఇక ప్యారెట్ అంటే చిలుకలు పెట్టుకుని రోడ్డు మీద కూర్చున్నాడు. రాయా అన్నాడు. ఏం పిలుస్తున్నాడే? సరే పోదాం. వెళ్ళాను. నాకు తమిళ బాగా వచ్చు, మాట్లాడతాను తమిళ, ప్రభు కృపను బట్టి. కూర్చున్నా. నీకు జ్యోతిష్యం చెప్తాను, నీ భవిష్యత్తు చెప్తాను అన్నాడు. సరే ఏంటి చెప్పు అన్నాడు. అదేదో పేపర్ తీసి వచ్చింది ఆ చిలక. తర్వాత చేయి చూసాడు. అబ్బో నువ్వు ఎక్కడికో ఎదిగిపోతావన్నా. సరే నేను ఎక్కడ ఎదుగుతానో ఏమవుతానో తర్వాత సంగతి, నువ్వు ఎక్కడికి ఎదుగుతావో నేను చెప్తాను నేను అన్న. ఇలాగే ప్రజల్ని మోసం చేస్తా ఉండు, కొన్ని రోజుల్లోనే నువ్వు నరకానికి పోతావు అన్న. ఆ నరకం నుండి నువ్వు తప్పించుకోవాలంటే యేసుక్రీస్తే మార్గం. కూర్చుని మాట్లాడాను. ఒక అరగంట 30 గంట వాదించాడు. నిదానంగా ప్రేమతోనే చెప్పాను. కాదు నాయనా, ఏమండి? సరే నేను ఎదుగుతానో ఎదగకపోతానో, ఈ రోజు నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాను, నీకు ఆ నిశ్చయత ఉందా? ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావని నీకు తెలుసా అని మాట్లాడడం, సువార్త చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా మంది జనం ఏంటంటే మనుష్యులు చెప్పేటువంటి మాటలు వింటారు, దేవుని మాటలు వినరు. మోసపోయాక గ్రహింపు వస్తుంది, నష్టపోయాక గ్రహింపు వస్తుంది. ఏమండి? అయ్యయ్యో నష్టపోయాము.
ఈ గారడి ఇలాంటి పనులు చేసే వ్యక్తి ఎవరు? ఇతడు ఈ సీమోను. ఏమండి జోషిని చెప్పే పని, తర్వాత ఏమండి ఇదిగో నీ ఇంట్లో ఇది ఉంది, నీ ఇంట్లో అది ఉంది, దోషం ఉంది, నీ ఇంట్లో ఫలానా ఇది వస్తువు ఉంది, అది ఉంది, ఇది అని చెప్పేసి చెప్పి మోసం చేసి, ఏమండి అది తీస్తే నీకు ఇది చేస్తే నీకు అద్భుతం జరుగుతుంది, నీకు ఆ మీద జరుగుతుంది, ఈ మీద జరుగుతుంది అని చెప్పేసి జనాల దగ్గర చెప్పి డబ్బులు లాక్కునేటువంటి, అద్భుతాలు చేసినట్లుగా చేసి జనాల దగ్గర డబ్బులు లాక్కునేటువంటి మనిషి. నాకెంతో తెలివి ఉంది, నాకెంతో జ్ఞానం ఉంది, ఏమండి నేను ఎంతో శక్తి కలుగున్నానని గొప్పలు చెప్పుకుని ఊరిలో బ్రతికేటువంటి వ్యక్తి అన్నమాట. అదే చెప్తుంది వాక్యం. తమను గురించి తాము ఏమనుకుంటున్నాడంట? గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి కలిగించుచుండెను. ప్రజల్ని ఆశ్చర్యపడిపోయేలాగా మాటలు చెప్పి, ఏమండి ఇప్పుడు జనాలకి ఏంటంటే, ఎవరైనా నువ్వు రేపు ఈ టయానికి నువ్వు ఇది చేస్తే నీకు ఒక ₹1,00,000 వస్తుంది, లేకపోతే నువ్వు ఏం చేసినా కలిసి వచ్చేస్తుంది అని చెప్పండి, వెంటనే అక్కడ లైన్ క్యూ కట్టేస్తారు. అలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి, ఎవరు ఇష్టపడరు. అవునా కదండి? ఉన్నది ఉన్నట్లుగా ఇష్టపడరు. అలాగే ఆ సమరయ ఊర్లో విభ్రాంతి పొందుతున్నారంట. ఈయన అమ్మో ఇలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి. ముందు తమను తాము గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు, రెండోది మనుషులు కూడా వీడు చెప్పేటువంటి మాటలను బట్టి ఆశ్చర్యపడిపోతున్నారంట. కానీ ఆ రోజులలో ఫిలిప్ అనేటువంటి ఒక సేవకుడు ఆ ఊరికి వచ్చారు. వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా చేయడం, స్వార్థ ప్రకటించడం, అనేక అద్భుతాలు చేయడం, దెయ్యం పట్టిన వాళ్ళని స్వస్థపరచడం, అద్భుతాలు చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అప్పటిదాకా ఈయనే గొప్ప అనుకున్నవారు ఈయన వదిలేసి కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టింది. ఫిలిప్ వెనకాల వెళ్ళిపోవడం మొదలు పెట్టేశారు. సరేనా? ఈయన వదిలేశారు. ఎవరిని? ఈ గారడి సీమోను వదిలేసి ఫిలిప్ వెనకాల వెళ్ళడం మొదలు పెట్టేశారు. అప్పుడు ఈ ఫిలిప్ కూడా చూస్తున్నాడు అనమాట. ఎవరిని? క్షమించండి, ఈ గారడి సీమోను కూడా ఎవరిని చూస్తున్నాడు? ఫిలిప్ ని చూస్తున్నాడు. అరే ఈయన మనకంటే ఎక్కువ శక్తి కలుగున్నాడే, అంటే నిజమే ఈయన చెప్పే దేవుడే నిజమైన దేవుడు అయి ఉంటాడు. ఎలాగండి? ఈయన చెప్పే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అందరితో పాటు అందరూ ఏమిటి యేసయ్యని నమ్ముకొని బాప్తిజం తీసుకుంటుంటే ఈయన కూడా అమ్మో ఈయన నాకంటే ఎక్కువ శక్తి కలుగుంటే ఈయన నిజమైన దేవుడు అని చెప్పి ఈయన కూడా నమ్మాడంట. ఎవరు? ఈయన కూడా నమ్మాడంట. ఈయన కూడా నమ్మి వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడు. 11వ వచనం అనుకుంటారు కదా. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. నమ్మకానికి తోడు, మరలా చెప్తున్నాను, నమ్మకానికి తోడు నలిగిన హృదయం లేకపోతే మనుషులు ఇచ్చే బాప్తిజం తీసుకుంటావు కానీ దేవుని ఆత్మను నీవు పొందలేవు. అర్థమవుతుందంటారా? నమ్మటం అందరి వల్ల సాధ్యమే. అందరూ నమ్ముతారు. దేవుడు గొప్పవాడు అని చెప్పి అందరూ నమ్ముతారండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని అందరూ నమ్ముతారు. కానీ నమ్మకానికి తోడు ఏముండాలి? నమ్మకం అంటే విశ్వాసమే కదా. విశ్వాసానికి తోడే ఉండాలి. నలిగిన హృదయం. ఎందుకు నలిగాలి? ఈ నలిగిన హృదయం ఎప్పుడు వస్తుంది?
విరిగి నలిగిన హృదయాన్ని, దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేయవు, ఏం చేయవు, ఆలక్ష్యము చేసే దేవుడు నీవు కావు. హల్లెలూయా. ఈ విరిగి నలిగిన హృదయం అంటే వెంటనే ఇప్పుడు సత్య దేవుని, ఇప్పుడు యెషయా ఉన్నారండి, దర్శనంలో ప్రభుని చూశాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అయ్యో, నన్ను రక్షించేది ఎవరు? అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన మనుష్యుల మధ్యలో నివాసించువాడు నేను. దేవుణ్ణి చూసేసేనే. ఏంటండి? 6వ అధ్యాయం. కెన్ యు రీడ్ దట్ వర్స్ ప్లీజ్? 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు నేను అయ్యో అంటున్నాడు. ఫస్ట్ మాట ఏమంటున్నాడు? నేను అయ్యో అంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటండి? ఎవరైనా చూసి అయ్యో అన్నారనుకోండి, ఎందుకంటారు ఆ మాట? చెప్పండి. జాలి అంటే వీటి పని అయిపోయింది, లేకపోతే ఏదైనా కోల్పోయి, లేకపోతే ఏదైనా నష్టపోయి, లేకపోతే ఎవరైనా ఏమంటే ఇంట్లో కావాల్సిన వ్యక్తిని కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మనం ఏమంటాం? యెషయా ఏమంటున్నాడు తెలుసా? నేను అయ్యో అంటే నా పరిస్థితి అమ్మో అయిపోయింది, ఇంక నేను అయిపోయాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగును యెహోవాను నేను కన్నులారా చూశానే. ఒకవైపు దేవుణ్ణి చూస్తున్నాడు, ఇంకొక వైపు ఏమండి తన స్థితి తను గుర్తు చేసుకుని, తాను ఎవరో తన స్థితి తను గుర్తు చేసుకుని, అమ్మో నా పరిస్థితి అయిపోయింది, నేను దౌర్భాగ్యుడను, అమ్మో ఇక్కడ నేను చచ్చిపోతానన్నంత భయం ఆయనకి కలిగిందంట. ఆ భయం కలగడానికి ఏంటి? అతని పాపాలు అతని గుర్తుకొచ్చేసాయి. ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఇదేనండి. సీమోను నమ్మాడు కానీ ఈ అనుభవం అతనికి రాలేదు. ఇలాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎలాంటి విశ్వాసం? నమ్మేటువంటి విశ్వాసులు కానీ, నమ్మేటువంటి వారు కానీ తమ స్థితిని గ్రహించని వారు. మనం ఎవరు? ఇప్పుడు దేవుని యొక్క అద్భుతాలు చూస్తాం, దేవుని యొక్క గొప్ప కార్యములు చూస్తాం. అమ్మో ఈయనే దేవుడని నమ్మకం కలుగుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది. దేవుని యొక్క కార్యములను చూసి నమ్మకం ఏర్పడుతుంది. కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నాము, అమ్మో దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను ఎవరిని అని నా స్థితి నాకు గుర్తు రాకపోతే దానికి అర్థం ఏంటో తెలుసండి? అహం. ఇందాక మనం అనుకున్నాం కదా, కొంతమందికి వారి తప్పులు ఒప్పుకొనడానికి వారికి ఇష్టం ఉండదు, నలుగురిలో తగ్గించుకోవడానికి ఇష్టం ఉండదు కదా. మన స్థితి మనకి గుర్తుకు రాకపోతే, ప్రియమైన చూడండి,
ఎందుకంటే మనం ఎవరము అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పశ్చాత్తాపంతో, నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో, దావీదు తన తప్పుని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యా అయ్యా, సమ్మతించే మనస్సుని నేను కోల్పోయాను నాయన. ఇప్పటి వరకు నువ్వేం చెప్తే అదే కరెక్ట్ అని నేను నడుచుకున్న వ్యక్తిని, కానీ నా శరీరానికి లోబడి నీకు దూరం అయిపోయిన పరిస్థితి వచ్చేసింది. నా పాపం నా కంటి ముందే ఉంది నాయన. కేవలం నీకు విరోధముగా నేను పాపం చేశానయ్యా అని పశ్చాత్తాపంతో తన స్థితిని గురించి ఏడుస్తున్నాడు. అక్కడ దావీదు గొప్ప తప్పులు చేసినప్పటికీ కూడా, గొప్ప పాపాలు చేసినప్పటికీ కూడా ప్రియమైన దావీదుని ఇంకనూ కనికరించాడంటే, ఇంకనూ కనికరించి, ఇంకనూ క్షమించి, తను చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు మారినా కూడా దేవుడు అంటున్నాడంటే, నా సేవకుడైన దావీదు లాగా నువ్వు నడుచుకోలేదు అంటున్నాడు తర్వాత రాజులతో. కారణం ఏంటి అంటే ఈ మనస్తత్వం. ప్రియమైన ఎంత ఘోరమైన పాపమైనా క్షమించగలిగిన దేవుడు, కానీ ఎప్పుడు క్షమిస్తాడంటే విరిగి నలిగిన హృదయం మనం కలిగినప్పుడు, ఆత్మలో దీనత్వం, ఆత్మలో దీన స్వభావం. ఎవరి వెన్ వి ఆర్ మీక్ ఇన్ ద స్పిరిట్, మనల్ని మనం తగ్గించుకునేటువంటి భావము, మనల్ని మనం తగ్గించుకునేటువంటి స్వభావం మనం కలుగున్నప్పుడు ప్రియమైన మనం క్షమాపణ పొందడమే కాదు, దేవుడే దిగి వచ్చి మన మధ్యలో నివాసం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ సీమోను ఏమండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. వారి ఎదుట ద్రవ్యములు పెట్టి నేనెవరి మీద చేతులు వచ్చేదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే, ఏమండి ఎవరెవరు బాప్తిజం తీసుకున్నారో వారందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తున్నారు. ఒకటి గమనించండి. ఇతడు బాప్తిజం తీసుకున్నాడని వాక్యం చెప్తుంది, కానీ దేవుని ఆత్మ ఇతని లోనికి దిగి వచ్చిందని వాక్యం చెప్పట్లా. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ తమ పాపముల విషయములో, తమ ఆత్మ విషయములో ప్రియమైన విరిగి నలిగిన హృదయం, తమను తాము తగ్గించుకునేటువంటి హృదయం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు సంఘాలలో? ఈ స్వభావం లేకపోతే రక్షణ లేదు. ఈ గుణ లక్షణం మనలో లేకపోతే నిత్య జీవం పొందలేము. ప్రియమైన పరలోక రాజ్యం చేరుకోలేము. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నారు, దేవుని ఆత్మను మనం పొందుకోలేము. సంవత్సరాలు గడిచిపోతాయే కానీ నామకార్థమైన క్రైస్తవ్యంలోనే మన జీవితం సాగిపోతూ ఉంటుంది. మార్పు ఉండదు. పరిశుద్ధత అనేటువంటి కార్యములకు మన జీవితంలో చోటే ఉండదు. దేవుని నమ్మాం, కానీ దేవుని పరిశుద్ధతను మనం పొందుకున్నామా? పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. పాపములు యేసయ్య రక్తములో కడగబడితే పరిశుద్ధత ఎలా వస్తుందంటే దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉంటే పరిశుద్ధత, దేవుని ఆత్మ లేకపోతే ఏమండి పరిశుద్ధత లేనే లేదు. దేవునితో ఉంటే మనం పరిశుద్ధులం, దేవునితో లేకపోతే మనం ఇంకనూ అపవిత్రులమే. అందుకనే అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కానే కాదు. ఇప్పుడు ఈ గారడి సీమోన్ అంటున్నాడు చూడండి, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, నాకు ఈ వరం ఇవ్వు. ఏ వరం? దేవుని ఆత్మ వరం. ఈ వరం నాకు ఇవ్వు. సంపాదించుకున్నదని తలంచుకున్నందున ఈ వెండి నీతో కూడా నశించును గాక.
ఇప్పుడు భక్తి చాలా మంది చూడండి, నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని అదే యెషయా గ్రంథం 66 అధ్యాయం అంతా కూడా దేని గురించి మాట్లాడతారో తెలుసండి. యెషయా గ్రంథం 66 అధ్యాయం ఏమండి, మారు మనస్సు, నిజమైన మారు మనస్సు గురించి వివరించి చెప్తాడు అక్కడ. నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారంట. ఎవరిలో నిజమైన మారు మనసు ఉంది, ఎవరిలో అబద్ధమైన ఏమండి ఎవరు పై వేషం కలిగి ఉన్నారు, ఎవరు నిజమైన మారు మనసు కలిగి ఉన్నారు అని 66 అధ్యాయంలో వివరించి రాస్తాడనమాట. అక్కడ 2వ వచనంలో ఇవన్నీ నా హస్తకృత్యములే. ఆ తర్వాత ఏమంటున్నారు, ఎవరైతే అక్కడ నుండి చదవండి. అవన్నీ ఏవన్నీ భూమి ఆకాశములన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడో నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వానినే నేను దృష్టించుచున్నాను. తర్వాత వచనాలు కూడా చదవండి. ఎద్దును వధించువాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకు అలవాటు ఏంటంటే బలులు అర్పించడం. ఎలాగండి? ఆ రోజుల్లో యాజకులు చెప్పేవాళ్ళు, పరిసయ్యులు, సాదుకాయలు, తర్వాత యాజకులు వీళ్ళందరికీ నేర్పించేవాళ్ళు. మోషే ధర్మశాస్త్రం నేర్పించి ఏమని నేర్పించేవారు, అయినా నువ్వు ఏదైనా తప్పు చేసావా, ఎద్దుని తీసుకురా, పొట్టేలుని తీసుకురా, లేకపోతే నీవు డబ్బు లేనోడువా, చాలా పేదవాడువా, ఏదైనా ఒక చిన్న పక్షిని తీసుకురా, బలు అర్పించు, రక్తం చిందించు, నీ పాపాలు క్షమించబడతాయి. ఆ రోజుల్లో వాళ్ళ యొక్క భక్తి విధానం అది. పాత నిబంధన కాలంలో భక్తి విధానం అది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఎద్దును వధించువాడు చంపువాని వంటి వాడే. అంటే ఏంటండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు బలులు అర్పించమని చెప్పితే ఎవరు? దేవుడు చెప్పకుండా మోషే చెప్పాడా? యాజకులు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఈ యాజకుల చేతికి వచ్చిన ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషేకి దేవుడు ఇస్తే వచ్చింది. అంటే ఈ బలుల గురించి ఎవరు చేయమన్నారు? చెప్పింది ఎవరు చేయమని? దేవుడే. పాప పరిహార బలి అంటాడు. లేవ్యకాండం చదవండి, సంఖ్యాకాండం చదవండి, నిర్గమకాండం చదవండి. అనేక రకములైన బలుల గురించి మాట్లాడతాడు అక్కడ. పాప పరిహార బలి, ఏమండి, సమాధాన బలి, అనేక రకములైన కృతజ్ఞత బలి, ఇవన్నీ బలులు, వేరే వేరే రకములైన బలులు ఉంటాయి. కానీ ఇక్కడ అదే దేవుడు బలులు అర్పించమని చెప్పిన దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? ఎద్దును వధించువాడు, నరుని చంపు వంటి వాడు, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు, కుక్క మెడను విడుచు వంటి వాడను, నైవేద్యము చేయువాడు. నైవేద్యాలు చేయమని కూడా దేవుడే చెప్పాడు. నైవేద్యం చేసేవాడు పంది రక్తం అర్పించిన వంటి వాడే. ధూపము వేయువాడు. ఏంటమ్మా? బొమ్మను స్తుతించువాడు వంటి వాడే. వారు తమకు ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారు అసత్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు. అంటే నేను మాట్లాడితే నా మాటలు గ్రహించి సమాధానం చెప్పేవారు ఒకరు లేరు. నేను మాట్లాడినప్పుడు వినువారు ఒకరు లేరు. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొని. ఇక్కడ చూడండి ప్రాబ్లం వచ్చి పాపం కాదు. ప్రాబ్లం వచ్చి
పశ్చాత్తాపం లేకపోవడం. కేవలం పాపాలు అనుకోండి, దేవుడు క్షమించేస్తాడు. పాపాలు క్షమించడానికి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తం చిందించాడు. కానీ యేసయ్య రక్తం నీ జీవితంలో ఎప్పుడు ఫలిస్తుందో తెలుసా? పశ్చాత్తాపం, మార్మోస్. ఇక్కడ రాసిన నీ హృదయం దేవుని ఎదుట సరైన హృదయ అంతరింద్రియములలో నుండి నీ మనస్సుని మార్చుకుని దేవుని వైపు తిరగకుండా నీవిచ్చే బలులు, నీ మనస్సు మారకుండా నీవర్పించే బలులు అంటున్నాడు. నీవర్పించే నైవేద్యం పంది రక్తం లాగున్నాయా? ఆ కాలంలో బలులు, ఈ కాలంలో స్తుతులు, కానుకలు. అంతే కదా వ్యత్యాసం? అవునా కాదా? స్తోత్ర బలి, స్తోత్ర బలి పాడతాం కదా. అంటే ఎవరి గురించి? యేసయ్య గురించి. బలి అయిన దేవా నీకు స్తుతులు, స్తోత్ర బలి అర్పించేదము. మంచి దేవుడు మేలు చేసెను, చేసెను మేలులెన్నో, పాడి పాడి పోగడేదని స్తోత్ర బలులను అర్పించే. ఇప్పుడు పాత నిబంధనలో బలులు, ఇప్పుడేంటి? నీవర్పించే స్తుతులు పంది రక్తంలా కనిపిస్తుందా దేవునికి? నీవర్పించే కానుకలు పంది రక్తంలాగా కనిపిస్తుందా దేవునికి? లేదా నీవు అర్పించే స్థుతులు ఏదో జీవం లేని బొమ్మకి నువ్వు స్థుతులు అర్పించినట్లుగా అనిపిస్తుందా? ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది కదా. దేవుడు చూడడు, మా నోరున్నా మాట్లాడడు, కళ్ళున్నా చూడడు, చెవులున్నా. రేపు లైవ్ లో వేసినప్పుడు కొంచెం ఎడిట్ చేయండి ఇవన్నీ కూడా. ఉన్నట్లుగా మాట్లాడుతున్నాను. వాటికి మొక్కి చూడని వాటిని మొక్కి, మాట్లాడని వాటిని మొక్కి, ఈ దేవుడు కూడా అలాగే అన్నట్లుగా ఏమని మనం అనుకుని చేసామనుకోండి. దేవుడు అంటున్నాడు, నీ బలులు ఎలాగున్నాయి దేవుని దృష్టిలో? నీవు అర్పించే స్తుతులు, నీవు అర్పించే ప్రార్థనలు, నీవు అర్పించే కానుకలు, నీవు అర్పించే ఏవైనా కావచ్చు. రేపు నువ్వు వచ్చి నేను దేవుని కోసం పెద్ద మందిరమే కట్టేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఏమండి, ప్రపంచం అంతటికీ స్వార్థ చెప్పి రక్షణలోనికి నడిపించి నీ ఆత్మను నువ్వు కోల్పోతే ఏంటండి? అంత పొందుకుని, అన్ని పొందుకుని, ప్రపంచాన్ని గెలిచి నీ ఆత్మను కోల్పోతే రేపు నువ్వు దేవుడి కోసం నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దేవుడి కోసం నువ్వు ఇచ్చేవి, నువ్వు చేసేవి అది పెద్ద గొప్పగా దేవుడు అంటాడు, భూమి ఆకాశం సృజించాను, ఏమయ్యా ఇచ్చేది? నువ్వు ఇచ్చేది పెద్ద లెక్క నాకు. నీ మనసు సరిలేదు, నీ హృదయం సరిలేదు. తగ్గించుకునే స్వభావం, నీ స్థితిని నువ్వు గ్రహించి నీవు మారవలసిన విధముగా నీవు మారడం లేదు. నా దగ్గరికి రావాల్సిన విధముగా నీవు రావడం లేదు. నీవు అర్పించే బలు నాకు అసహ్యం అనిపిస్తుంది, పంది రక్తంలా కనిపిస్తుంది. నువ్వేదో నైవేద్యం అనిపిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నాకైతే అసహ్యంగా ఉంది, కంపరంగా ఉంది. వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. ఇట్ ఈస్ గాడ్స్ ఎక్స్ప్రెషన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు అర్పించే స్తుతులు, ప్రియమైనలారా, దేవుని దగ్గరికి రావాల్సిన విధముగా రాకుండా, దేవుని ఎదుట ఉండవలసిన విధముగా ఉండకుండా నీ స్తుతులు ఎక్కడికి వెళ్తాయి? నమ్మేవాళ్ళు చాలా మంది. ఈ గారిడి సీమోను కూడా నమ్మాడు. కాబట్టి ఈ చెడుతను మానుకుని మారు మనస్సు నుండి ప్రభువు వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఒకవేళ నీ హృదయ ఆలోచన అంటే ఏంటి? నీ హృదయంలో మార్పు చెంది, నీ హృదయంలో మార్పు కలిగితే
నీ హృదయంలో కలిగిన ఆ మార్పుకి ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో. ఘోర దుష్టత్వంలో నుండి దుర్నీతి ఇవన్నీ కూడా నాకు ఎందుకయ్యా? ఇవన్నీ వీటి కోసం నేను చెప్పాను బలులు అర్పించమని. నీవు మారుతావని చెప్పాను నేను. దీన స్వభావం ఏమండి, తగ్గించుకునే మనస్తత్వం. అందుకనే ఇక్కడ ఇన్ ద స్పిరిట్ అంటే తెలుగులో ఏమంటుంది, ఆత్మలో తగ్గించుకుని ప్రియమైన విరిగి నలిగిన హృదయంతో దేవుడు అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి కాదండి. దేవుడు దాని గురించి మాట్లాడడం లేదు. ఎప్పుడు కూడా నువ్వు ఏడుస్తూనే ఉండాలి. ఏమండి, దేవుని ఎదుట నీవు ఉండవలసిన స్థితి. We cannot boast about anything. దేని గురించి కూడా మనం గొప్పలు పోవడానికి సరిపోదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, ఆత్మ విషయములో నీ ఆత్మ రక్షించబడినట్లు నిన్ను నీవు తగ్గించుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. నీ ఆత్మ రక్షణ పొందినట్లు, మీ ఆత్మ నశించిపోకున్నట్లు, మీ ఆత్మ నరకానికి పోకున్నట్లు, నీ ఆత్మ విషయములో నీలో దీనత్వము, దీన మనస్సు కనిపిస్తే నీవు రక్షించబడతావు, పరలోకం చేరతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే విశేషం ఏంటో తెలుసండి, మోషే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వస్తే చాలు, ఆ గుడారం మహిమ మేఘంతో ఆ గుడారం దేవుడు మహిమ మేఘంగా దిగి వచ్చేసేవాడు, కమ్మేసేవాడు అనమాట. అదేంటండి, మోషే మాట్లాడాలంటే చాలు దేవుడు దిగి వచ్చేసేవాడు. మోషే దేవుడిని కలుసుకోవాలనుకుంటే చాలు దేవుడు దిగి వచ్చేసేవాడు. కారణం ఏంటి? అందుకనే వాక్యం చెప్తుంది, భూమిలో ఉన్న వారందరిలో సాత్వికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనలారా, ఎవరి నామకార్థము, ఎవరి పాస్టర్ గారు చెప్పారు, తప్పులు చేస్తే క్షమాపణ అడిగితే చాలు దేవుడు క్షమించేస్తాడు. అలాగని చెప్పి తప్పులు చేసి మరలా వచ్చి క్షమాపణ అడిగి మరలా వెళ్ళి తప్పులు చేసి మరలా వచ్చి అలుసుగా తీసుకునేటువంటి స్వభావం ఈ ఇశ్రాయేల్ ప్రజలు చేసింది అదే కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవాళ్ళు? తప్పులు చేసేవాళ్ళు, పాపం చేసి ఏమిటి పాప పరిహార బలులు తీసుకొచ్చేవాళ్ళు. హల్లెలూయా. మరలా అదే బలులు అర్పించేశాను, దేవుడు చెప్పింది అర్పించేశాను, ఇప్పటివరకు నేను చేసింది చెల్లైపోయింది, నేను మరలా ఏమన్నా చేయొచ్చు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి అలాంటి ఆలోచన రాదు. నేను మరలా చెప్తున్నాను, ఆత్మ విషయంలో దీనులైన వారికి అలాంటి ఆలోచన రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే విరిగి నలిగిన హృదయం, హల్లెలూయా, విరిగి నలిగిన హృదయం, ఆత్మ విషయంలో దీనత్వం. ప్రియమైన ఈ మనస్సు మనం కనుగొంటే ఏమని ఏ విషయంలోనైతే మనకి పశ్చాత్తాపం కలిగిందో మరలా వాటి జోలికి మనం పోమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మో, నా దేవుడు నన్ను క్షమించాడు, నన్ను శుద్ధీకరించాడు. శోధన అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, శోధన అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడొచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరిశుద్ధాత్మ ఎందుకున్నారు మనతో పాటు? ఎన్నో మార్లు వారం కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు ఇదే మాట మరలా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన ప్రతి రోజు ఏమండి శోధనలను జయించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడండి. శోధనలో పడిపోవడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. సాతాను మనల్ని జయించడానికి సాతానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. శోధకుడు ఉన్నాడు, వాడే సాతాను. వాడిని శోధిస్తాడు, శోధించడమే వాడి పని. కానీ వాడు శోధించేటువంటి శోధనలను పరిశుద్ధాత్మ వలన జయించడానికి, జయజీవంతం కలిగి ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు.
ప్రతిరోజు పరిశుద్ధాత్మ మీద ఆధారపడే వారముగా ఆయన బలమును కోరుకునే ప్రభువా ఈ రోజు నేను అందుకే ప్రభు చెప్పారు శోధనలలో ప్రవేశించుకున్నట్లు పరలోక ప్రార్థన చేస్తాం కదా మనం ఏమడగాలి ఈరోజు ప్రతిరోజు ఏమడగాలి పరిశుద్ధాత్మను ఏమడగాలి ప్రభా నీ బలమును నాకు ఇవ్వండి ఎక్కడ కూడా నేను మోసపోకూడదు ఎక్కడ కూడా ప్రభా పాపంలో నేను పడిపోకూడదు ఎక్కడ కూడా శోధనలు వచ్చినప్పుడు శోధనలో నేను కృంగిపోకూడదు కృషించుకోకూడదు పడిపోకూడదు ప్రభా శోధనలో నేను ప్రభు నీకు ఇష్టం లేని శోధనలు కలిగినప్పుడు నీకు ఇష్టం లేని పనులు నేను చేయకూడదు ప్రభా ప్రతిరోజు దేవుని ఆత్మ మీద ఆధారపడేవారుగా ప్రతిరోజు దేవుని ఆత్మ మీద ఆధారపడేవారుగా దేవుని వాక్యానుసారముగా ముందుకు సాగినప్పుడు ప్రియమైనలారా అక్కడ దానికి ఏమంటే అలాంటి వారు ప్రియమైనలారా అలాంటి వారికే దేవుడు తోడుపడతాడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు ఎందుకో తెలుసండి ప్రతి విషయంలో వారు దేవుని మీద ఆధారపడుతున్నారు కనుక హల్లెలూయా హల్లెలూయా దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటి ప్రభా నాకు నేనుగా జయించలేను నాయన నాకు నేనుగా పరిశుద్ధ జీవితం కలిగి ఉండలేను ప్రభా నీవు నాకు సహాయం చేయండి నాలో పాపం ఉంది ప్రభా ఈ పాపం జయించడానికి నాకు సహాయం చేయండి పౌలు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు 7వ అధ్యాయం రోమియోలకి రాసిన పత్రికలో నాలో వేరొక నియమం ఉంది ఎలాగండి నాలో వేరొక నియమం ఉంది మంచి చేయాలని ఆశపడుతున్నాను 18వ వచనం అనుకుంటా 7వ అధ్యాయం 18వ వచనం నుండి అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసించదని నేను ఎరుగుదును మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు మంచి చేయాలని నా ఆత్మ కోరుకుంటుంది ఆశ ఉంది పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది కానీ నా శరీరంలో ఉండేదంతా చెడే గనుక శరీరానుసారంగా బ్రతికే వారు నశించిపోతారని వాక్యం ఎందుకు చెప్తుందో తెలుసా శరీరంలో ఏ మంచి లేదండి అందుకనే శరీరం మట్టిలో నుంచి వచ్చింది మట్టిలో కలిసిపోతాడు హల్లెలూయా మన్నైనది మట్టిలోనికే వెళ్ళిపోతుంది శరీరం కృషించిపోయి మట్టిలో కలిసిపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా శరీరంలో మంచి ఏమీ లేదు పౌలు అంటున్నాడు నా శరీరంలో మంచి అనేది ఏమీ లేదు నా ఆత్మలో మంచి చేయాలని ఆశ ఉందయ్యా కానీ ఈ శరీరం ఏం చేస్తుంది మంచి చేయాలని ఆశ అయితే ఉంది కానీ మంచి చేయకపోవడం కాదు కదా కీడు చేసేలాగా మారిపోతున్నారు ఆశ పడడం వరకే ఏమని చెప్పండి ఆశ పడడం వరకే కానీ చేయలేకపోతున్నారు దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు పౌలు అయ్యో దౌర్భాగ్యుడను 23వ వచనం నుండి చదవండి వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు వేరొక నియమం అంటే ఏ నియమం పాపం అనే నియమం నా అవయవాలలో నా శరీరంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చూడండి ధర్మశాస్త్రం అంటే బైబిల్ మనం చదువుతున్నాం బైబిల్ చదివిన ప్రకారం నడుచుకోవాలని ఆశపడుతున్నాం కానీ ఈ శరీరంలో ఉన్న ఈ పాప నియమం ఏం చేస్తుంది నా మనసులో ఉన్న ఈ వాక్యంతో పోరాడి నన్ను ఏం చేస్తుంది శరీరానికి పాపానికి బానిస్తులుగా చెరపట్టి అంటే ఏంటి బానిస్తులుగా చేసేస్తుంది తర్వాత అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. ఇంతకు ముందు ఎవరన్నారు ఆ మాట ఇప్పుడు పౌలు అంటున్నాడు
అయ్యో నా స్థితి, అయ్యో. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ విషయాలు? ఎంతమంది గ్రహిస్తున్నారు? శరీరానుసారంగా నడుచుకుంటే మన స్థితి అయ్యో. చెప్తున్నానండి, అయ్యో అయ్యో. కావాలా కదండి? తర్వాత ఏమంటున్నాడు పౌలు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను కాపాడేది ఎవరు? ఈ స్థితి నాలో ఉందయ్యా, నన్ను కాపాడేది ఎవరు? ఈ పాపం నుండి నన్ను కాపాడేది ఎవరు? పశ్చాత్తాపం. ఎలా బయటపడాలి? పౌలు ఎలాంటి చక్కటి ప్రార్థన చేస్తున్నాడు, ఎలాంటి మాటలు ఇక్కడ రాశాడో చూడండి ప్రియమైన. ఎందుకు బట్టి అతని ఆత్మీయ స్థితిని గురించి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఏంటండి కదా? తన ఆత్మ విషయంలో బాధపడుతున్నాడు అక్కడ. అయ్యో నా స్థితి, అయ్యో. ఎందుకు? ఈ శరీర స్థితి నుండి, నాలో ఉన్నటువంటి ఈ పాపము నుండి, పాపములకు బానిసత్వం కలిగినటువంటి ఈ స్థితి నుండి నన్ను రక్షించేది, నా ఆత్మను రక్షించేది ఎవరు? తన ఆత్మ విషయమై ఎవరిని విరిగి నలిగి ఏడుస్తున్నాడు. మనం ఏడుస్తాం దేవుని దగ్గర కదా? ఏడుస్తామా? చెప్పండి, ఏడుస్తామా లేదా? మనం కూడా ఏడుస్తాం. ఎప్పుడన్నా ఇలాంటి ఏడుపు మనలోకి వచ్చిందా? మన ఆత్మ విషయమై విరిగి నలిగిన హృదయం, మనలో ఉన్న లోపాల విషయమై పౌలు అంటున్నాడు, అయ్యో ఈ శరీరానికి తగినట్లుగా నేను నడుచుకుంటున్నానే. అయ్యో ఈ శరీరానికి తగినట్లుగా కోపం, క్రోధం, అసూయ, ఈర్ష్య, ఇతరుల్ని తక్కువగా చేసేటువంటి మాటలు, నన్ను నేను హెచ్చించుకునేటువంటి స్థితి, ఈ శరీర భావములు, ఈ శరీర క్రియలు నాలో కనిపిస్తున్నాయి. నన్ను రక్షించేది ఎవరయ్యా? అయ్యో నా స్థితి, అయ్యో నేనేమైపోతాను. ఏడుస్తున్నాడు, తన స్థితిని గురించి ఏడుస్తున్నాడండి. తన ఆత్మీయ స్థితిని గురించి ఏడుస్తున్నాడు అక్కడ. ఈ పరిశుద్ధ దినమున నీ ఆత్మీయ జీవితం గురించి నీవు చింతిస్తున్నావా? ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఏంటి? నీ ఆత్మను గురించి చింతించడం, తగ్గించుకోవడం, దేవుని దగ్గర తగ్గించుకోవడం. పౌలు అదే చేస్తున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ముగించే ముందు ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చదువుకుని ముగించేసుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవని, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవును యున్నావని ఎరుగక. ఏమండి? ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను. దేని గురించి నీవు అతిశయపడుతున్నావు ఈరోజు? వాట్ ఆర్ యూ బోస్టింగ్ అబౌట్?
నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు గ్రహింపు వచ్చిందా? వాట్ ఆర్ యు బోస్టింగ్ అబౌట్ టుడే? నీవు దేనిని గురించి నీవు గర్విస్తున్నావు? దేనిని గురించి నీవు గొప్పపోతున్నావు? ఈ ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నీ స్థితి ఇది. నీవు దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన స్థితి. ఈ క్షణం నువ్వు సస్తే నరకానికి పోయే స్థితిలో ఉన్నావు. చూస్తున్నాను అనుకుంటున్నావు, గుడ్డివాడుగానే ఉన్నావు. సత్యాన్ని చూడలేని గుడ్డితనం నిన్ను కమ్మేస్తుంది. దిగంబరినిగా ఉన్నావు. అంటే ఏంటి? వస్త్రాలు లేవు, రక్షణ వస్త్రం లేదు. ఏదో బట్టలు కట్టుకున్నాను, ఖరీదైన బట్టలు కట్టుకున్నాను, ఖరీదైన నగలు వేసుకున్నాను, ఖరీదైన బట్టలు కట్టుకున్నాను, ఖరీదైన బంగ్లాలను కలుగున్నాను, మంచి మంచి బట్టలు కట్టుకున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నీ స్థితి ఏంటంటే, నేను చూస్తుంటే నీ బట్టలు నాకు కనిపించడం లేదు, దిగంబరిగా ఉన్నావు. రక్షణ వస్త్రం నీకు ఇంకా లేదు. నువ్వేదో అనుకుంటున్నావు. నీ ఆత్మీయ స్థితిని గురించి తగ్గించుకుని దేవుని దగ్గరికి రాగలుగుతావా ఈరోజు? వేరే స్టాండింగ్ టుడే దేవుని ఎదుట నీవే స్థితిలో నిలబడుతున్నావు? ఇంకా చదవండి. నీవు ధనాభివృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీ దిశములు సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటకలను నా యొక్క కొనుమని నా దగ్గరికి రా, నేను ఇస్తాను. కమ్ టు మీ యేసయ్య అంటున్నాడు. నువ్వు అనుకున్నట్టు కాదు నాయనా. లోకంలో ఐశ్వర్యం ఉంటే చాలు, పేరు ప్రతిష్ఠలు గొప్పలుంటే చాలు. వీటి కోసమే నేను నమ్మకం, వీటి కోసమే నేను నమ్మకం. నీ స్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితిని గురించి నీవు తగ్గించుకుని నా దగ్గరికి రాగలుగుతావా ఈరోజు? మోకరిల్లుదాం.